హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మేమైతే అక్కడ చిన్న వర్క్ ఉండి మేమైతే కొద్దిగా బీచ్కి వెళ్ళాము. బాగా ఎండలు దారుణంగా ఉన్నాయి కాబట్టి బేబీస్కి లిక్విడ్స్ బాగా ఇస్తూ ఉండండి. బీచ్ నుంచి బయటకు వచ్చేసాక ఇంకా ఎండలో బాగా ఎండ కాసింది. ఇంకా సాయంత్రం అయిపోయిందండి. ఏదో ఒకటి తినాలనిపించింది. ఎప్పుడు ఒకేలా కొద్ది వెరైటీగా ట్రై చేద్దాం అనిపించింది. పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి మిక్సర్లో వేసేసారు ఆంటీ కోసేసి. చాలా ఫాస్ట్గా చేస్తున్నది. పొటాటో రోల్స్ అనేది మేము ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట. ఇలా ఇచ్చామో లేదో అలా టక్టక చేసేస్తుందండి. ఒక పుల్ల తీసి పుల్లలో గుచ్చుకుంది, మళ్ళీ ఇంకో పుల్ల తీసి పుల్లలో గుచ్చుకుంది. ఇప్పుడైతే మిషన్లో పెట్టి టర్రా తిప్పేస్తుంది. తిప్పేసి ఇంకా ఇదైతే స్ప్రెడ్ చేసుకోవడమే. ఇంకా ఈ స్ప్రెడ్ చేసుకున్న దాన్ని ఇంకా కొంచెం కూడా లేట్ చేయకుండా ఇంకా స్నానం అయితే చేయించేసిందండి. ఆంటీకి అయితే నేనైతే అడిగా ఏంటేంటి కలిపారు ఆ మిక్సర్లో అనేసి. ఆంటీ చెప్పారు, అమ్మ ఇందులో శనగపిండి, కార్న్ఫ్లవర్, ఎర్ర రొట్టె పిండి అంటారు కదండి, అదే కార్న్ఫ్లవర్ అంటే, ఇంకా బియ్యం పిండి కొంచెం వేసేసుకొని ఇంకా పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇంకా అన్నీ వేసేసుకొని ఇంకా మిక్స్ చేసేసుకుందండి. కావలిస్తే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అలా డిప్ చేసింది, ఇలా ఆయిల్లో ఫ్రై చేసిందండి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కాలంట. ఆ మిషన్ అన్ని మిషన్సేనండి. ఇంకా వర్కర్స్కి కూడా సింపుల్ అయిపోయింది మిషన్స్ రావడమే. కూడా ఫ్లవర్లా చేసి కట్ చేసి ఫ్రై చేస్తారంట, దాని మీద మసాలా పెట్టిస్తారంట, బాగుంటుందంట. పిజ్జా, చికెన్ పకోడీ, ఫిష్ టిక్కాస్, ఇంకా మామ్స్ కూడా ఉన్నాయి, నాన్ వెజ్ మామ్స్. ఇంకోండి చూడండి, అక్కడ నేను చూపించేస్తున్నాను కదా, ఆ రకంగా అవుతుందంట. ఇంకా మీకు ఆనియన్ ఫ్లేవర్ కూడా చూపిస్తాను చూడండి. కలువ పువ్వులా విడి ఇంకా అందులో డిప్ చేస్తారంట మసాలా పెట్టేసి. నా పొటాటో రోల్ అయితే రెడీ అయిపోయిందండి. నన్ను చూసి ఇంకొకరు కూడా ఆర్డర్ ఇచ్చుకున్నారు పొటాటో రోల్. వాళ్ళకి ఇంకా ఆంటీ తయారు చేసేస్తున్నారు. ఒకటి 50 రూపీస్ అండి, ఇంకొంచెం పెద్దగా ఉంటే 60 రూపీస్ అంట. ఆంటీ అవసరం లేదు, మాకు 50 రూపీస్ ఇవ్వండి అని చెప్పేసాము. మేము ఇంకా తినగలమో లేదో, ఏమైనా స్పైసీగా ఉంటుందేమో అని మేము అనుకున్నాము, కానీ పర్లేదండి, చాలా బాగుంది. కానీ మా హస్బెండ్ థింకింగ్ ఏంటంటే, ఈచ్ వన్ పొటాటోకి మనం 50 రూపీస్ మనం పే చేస్తున్నాము. అదే కేజీ పొటాటోస్ కొంటే మనకు 20 రూపీస్ కన్నా మనకి ఎక్కువ అవ్వదండి. చూసారా ట్రిక్స్? ఇలాంటి డిఫరెంట్ ట్రై చేస్తే డెఫినెట్గా రన్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా టమాటా సాస్ స్పైసీగా మసాలా వేశారు, ఇంకా వైట్ సాస్ అనేది వేసేసారు ఆంటీ. ఇంకా మా చేతిలోకి వచ్చిందండి. వీటండి చూస్తున్నారు, మా చేతిలోకి అయితే వచ్చేసిందండి. మరి భీమిలి బీచ్కి వెళ్ళినప్పుడు ఇది కంపల్సరీ ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే